దేశంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్లన్నింటినీ కూడా తీసేయాలనేటువంటి కుట్ర, దేశంలో ఉన్న సంపద అంతా కూడా ప్రజలకు చెందకుండా బౌళ చేసే సంస్థకు నిర్ణయాలనేటువంటి కుట్ర పెద్ద ఎత్తున చేస్తూ ఈరోజు ప్రజలు మభ్యపెట్టి మూడోసారి 400 సీట్లు పైబడి అధికారం గురించి చేయాలనేటువంటి ఆలోచనతో ఈరోజు నరేంద్ర మోడీ గారు. అందుకే దేశ ప్రజలందరికీ, రాష్ట్ర ప్రజలందరికీ పిలిపిస్తూ ఉన్నాం. ఈరోజు దేశంలో ఉన్న, రాష్ట్రంలో ఉన్నటువంటి ఓబీసీలు కానీ, ఎస్సీ ఎస్టీలు, మైనార్టీలు కానీ వారి హక్కుల్ని, వారి వాటాన్ని కానీ తూచా తప్పకుండా భవిష్యత్తులో పొందాలి అంటే కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుందాం. మనందరి తరఫున నిలబడేటువంటి కాంగ్రెస్ పార్టీ కోసం ఓట్లేసి గెలిపించుకుందాం అని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాం. ఆదిలాబాద్ లోక్సభ స్థానంలో పోటీ చేస్తున్నటువంటి సుగుణ కుమారి గారు ఒక సామాన్య మహిళ. ఇక్కడ ఉన్నటువంటి నోరు లేనటువంటి అనేక మంది అమాయకుల గొంతుకై తను రేపు లోక్సభలో వారి గొంతుకై తను గొంతెత్తబోతాం. వారిని గెలిపిస్తే ఈ ప్రాంత ప్రజల అమాయకులందరి కోసం తను పోరాటం చేస్తాను. కాంగ్రెస్ పార్టీ విధానాలను ముందుకు తీసుకొని పోయే ప్రక్రియలో ముందుకు పోతాం. దయచేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ ఆదిలాబాద్ జిల్లా అంటే కాంగ్రెస్ పార్టీకి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి జిల్లా. ఈ జిల్లాలో కట్టినటువంటి మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టు కానీ, లేకపోతే మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్టులు కానీ అన్నీ ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు కట్టినాయి. భవిష్యత్తులో కూడా అక్కడ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుని తిరిగి చేపడతాం. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి కొన్ని నియోజకవర్గాలకి లక్షలాది ఎకరాలకి నీళ్లు అందిస్తాం. త్రివేణి సంగమం, చిక్మాన్, పులిమడుగు వాగు లాంటి ప్రాజెక్టులు కూడా పూర్తి చేస్తాం. ఇక్కడ కట్టినటువంటి అనేక మీడియం ఇరిగేషన్ ప్రాజెక్ట్స్కి సంబంధించి ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు కట్టి పూర్తి చేసి ఇస్తే కనీసం కాలువలు కూడా తవ్వకుండా వాటిని నిరుపయోగంగా వచ్చినటువంటి ఆ ప్రాజెక్టులన్నింటినీ కూడా మళ్ళీ డిస్ట్రిబ్యూటర్ కెనాల్స్తో సహా ఏర్పాటు చేసి నీళ్ళన్నీ పంట పొలాలకు పార్చి ఏర్పాటు చేస్తాం. ఇక్కడ ఉన్నటువంటి భూ సమస్య, ధరణికి సంబంధించిన సమస్య అటు గిరిజనులకి, గిరిజనేతలకు కూడా పెద్ద ఎత్తున ఆదిలాబాద్ జిల్లాలో ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉండి చిన్నాభిన్నం చేసింది భూమిపై హక్కులు. ఆ భూమిపై హక్కుల్ని సంపూర్ణంగా వాటిని పరిష్కరిస్తాం. అట్లాగే భూములపై ఫారెస్ట్ రైట్స్ యాక్ట్కి సంబంధించినటువంటి పోడు భూముల హక్కులు కూడా పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ని అమలు చేస్తుంది. ఆదిలాబాద్ జిల్లా సంబంధించిన రైతాంగ సోదరులందరికీ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. కావాలని రైతు సోదరులందరూ తప్పుదో పట్టించడం కోసం బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ కాంగ్రెస్ పార్టీ పైన కంప్లైంట్ చేస్తూ రైతులకి రైతు బంధు రాకుండా చేయాలని దుర్మార్గమైనటువంటి కుట్ర కూడా చేస్తూ ఉన్నాయి రైతు వ్యతిరేక పార్టీలు. ఒకటే వ్యాపారస్తుల పార్టీ బీజేపీ పార్టీ, దళారుల వ్యాపారస్తుల పార్టీ. ఇంకో పార్టీ ఏమో పూర్తిగా రాష్ట్ర ఆస్తుల్ని దోపిడీ చేస్తూ 10 సంవత్సరాలు సర్వరాష్ట్రం చిన్నాభిన్నం చేసిన పార్టీ. ఈ రెండు చేతులు కలిపి ఇవాళ మళ్ళీ ఒక దుర్మార్గమైన కుట్ర చేయబోతూ ఉన్నాయి. ఆ రెండు పార్టీలకు వ్యతిరేకంగా ఈరోజు ప్రజాప్రభుత్వంతో ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం అందించేటువంటి సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకి అందలేకుండా ఉండడం కోసం కావాలని కొన్ని దొంగ కంప్లైంట్లు చేస్తూ ఇబ్బంది పెడతా ఉన్నాయి. అయినప్పటికీ కూడా ప్రజలే మాకు అంతిమ ప్రధానమైనటువంటి అంశం కాబట్టి మేము ప్రజల పక్షాన నిలబడతాం, ప్రజల కోసం అన్ని చేస్తాం, వీళ్ళని అడ్డంకులు పెడతాం అని చెప్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఓబీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి, మైనార్టీలకి అందరికీ కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మనం పొరపాటున ఒక ఓటు భారతీయ జనతా పార్టీ వేసిన మన ఓటు మనమే తీసుకున్నటువంటి వాడు అవుతాం. మన హక్కుల కోసం మన రాజ్యాంగం కల్పించినటువంటి ప్రతి పౌరుడు కల్పించిన హక్కులు కాపాడుకోవాలంటే ఆ హక్కుని, రాజ్యాంగాన్ని కాపాడటం కోసం బయలుదేరి కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవటం ఒకటే మనందరం ఉన్నటువంటి ఏకైక మార్గం అని చెప్పి